మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే దానికంటే ముందుగా అసలు గోచార స్థితి ఎలా ఉంది. గ్రహాలు మనకి వృషభంలో రాహు సంచారం జరుగుతుంది. సెప్టెంబర్ మాసంలో 1వ తేదీ నుంచి చంద్రుడు మిథునం నుంచి ప్రారంభమై మరల మిథునం వరకు వస్తాడు. అలాగే రవి కుజులు సింహంలో సంచరిస్తూ, బుధుడు శుక్రుడు కన్యలోని, వృశ్చికంలో కేతువు, మకరంలో శని గురువుల యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క గురువు వక్రించుకుంటూ వెనక్కి మరలా మనకి మకరంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 6 సెప్టెంబర్ నుంచి కుజుడు మారనున్నాడు. 16 సెప్టెంబర్ నుంచి రవి మారనున్నారు సింహరాశిలోకి. అంటే రవి కుజులు ఇద్దరు కూడా 6 16 మారుతారు. అలాగే 6 సెప్టెంబర్ నుంచి శుక్రుడు నీచ స్థానంలో ఉన్న శుక్రుడు తులారాశిలోకి వెళ్ళిపోతాడు. అలాగే 22 సెప్టెంబర్ నుంచి తులారాశిలోకి బుధుడు వెళ్తాడు. ఈ యొక్క స్థితిని కనుక మనం గమనించినట్లయితే ఎటువంటి పరిస్థితి రానుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా గోచార గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి రాశిపరంగా లేదా లగ్నపరంగా మనం చూసుకుంటూ ఉంటాం. వీటికంటే ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మనము జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి. అంటే మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ విదశ నడుస్తుంది, ఇప్పుడున్నటువంటి మనం చేసే పనికి అది సపోర్ట్ చేస్తుందా లేదా. మనం ఒక వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాం, లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, గృహం కట్టుకుందాం అనుకుంటున్నాం, ఒక సంతానం గురించి ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటున్నారు, వీటికి అది సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటి చాలా ముఖ్యంగా చూసుకోవాలి. మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం మనము అని చెప్పి చూసినట్లయితే మన గ్రహాలు ఏవైతే ఉంటాయో మనం జన్మించినప్పుడు ఉన్న గ్రహాలకి ఈ గోచార గ్రహాలు ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి, సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ఒక పని అనుకుంటే ఆ పనికి గ్రహాలు సపోర్టివ్గా ఉన్నప్పుడు ఆ పని జరుగుతుంది. ఈ యొక్క గోచార గ్రహాలు అంత సపోర్ట్గా లేనప్పుడు స్లోగా వెళ్ళడము, ఆగుతూ వెళ్ళడము, పని పూర్తిగా అవ్వకపోవడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గోచార గ్రహాలకు సంబంధించిన ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి రెండూ కూడా అనుకూలించినప్పుడు, అంటే మనం జన్మించిన జాతకంలో ఉన్న గ్రహాలు అనుకూలించము, మనం ఇప్పుడున్న గోచార గ్రహాలు అనుకూలించినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఏమీ ఇబ్బంది పడకుండా ఆ పని ఎటువంటి దానం ద్వారా, ఎటువంటి శ్లోకం ద్వారా, ఎటువంటి దేవతార్చన ద్వారా చేసుకుంటే ఫలిస్తుందో తెలుసుకొని ఆ యొక్క చిన్న పరిహారం చేసేసుకొని మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఒక్కోసారి రెండూ అనుకూలించినప్పుడు సింపుల్గా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం కోసం అమ్మవారి పాదాలను కనుక పట్టుకున్నట్లయితే ఈ గ్రహాలన్నీ కూడా అమ్మవారి కనుసైగల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇక ముందుగా మేషరాశి ఫలితాలు చూద్దాం. మేషరాశి వారికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఎలా ఉంది ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ బిజినెస్ చేస్తున్నటువంటి వారు ఉద్యోగ సంబంధించిన విషయాల కోసం మార్పులు చెందేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది. అలాగే ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాల్లో టీచింగ్, లా రిలేటెడ్ సంబంధించిన, అకౌంట్స్ రిలేటెడ్ సంబంధించిన, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాల కోసం వేరే ప్రదేశాలకు కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు సఫలీకృతం అవుతుంది మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో. అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మాసంలో ముఖ్యంగా 6 సెప్టెంబర్ వరకు ధనం రావాల్సినటువంటి డబ్బులు రావడం జరుగుతుంది. మరియు 22 సెప్టెంబర్ వరకు కూడా మీరు ఏదైనా సరే బిజినెస్లో, గతంలో బిజినెస్ సంబంధించిన వాటిల్లో ధనం రావడం కానీ, అలాగే ఏదైతే ఉంటుందో మనకి అప్పు ఇచ్చిన ఉంటాయి మనకి, అంటే మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ, మనకి ఎవరైనా అప్పు ద్వారా ధనం ఇస్తాం అనేటువంటి విషయాలకు కానీ ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంది. ధనపరంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మాసంలో విద్యార్థులకి, రైతులకి, భూమిని నమ్ముకొని ఉన్నటువంటి ఏదైతే మనకి రియల్ ఎస్టేట్ రంగాల వారు ఉంటారో వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే రవి పర్టికులర్గా 16వ తేదీ వరకు సింహంలో ఉంటున్నాడు. ఈ 16వ తేదీ వరకు ఎప్పుడైతే సింహంలో ఉంటున్నాడు రవి, పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటివి ఏవైనా చిన్న లావాదేవీలు, లేనట్లయితే గవర్నమెంట్ ఆఫీసుల్లో కొన్ని పూర్వీకుల ఏదైతే మనకి ఆస్తులకు సంబంధించిన కొన్ని పేపర్స్ అవి, లేనట్లయితే గవర్నమెంట్ ద్వారా కొన్ని పనులు చేయించుకోవాల్సి ఉంటాయి. ఈ యొక్క మాసంలో ఆ పనుల విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ
రవి చతుర్థంలో ఉండి 16వ తేదీ వరకు ఉన్నాడు కాబట్టి 16వ తేదీ వరకు ప్రత్యేకంగా ఖచ్చితంగా ఆ యొక్క పనుల్లో సక్సెస్ అనేటువంటిది కనిపిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మేషం వారికి దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా లేదా బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన వర్క్స్ కూడా ముందుకు సాగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎలా సాగుతాయి మరియు రైతులకు ఎలా ఉండబోతుందని చూసినట్లయితే రైతులకి కొంత గవర్నమెంట్ సంబంధించినటువంటి సహకారం ఏదైతే ఉందో అది అందడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ముఖ్యంగా 6 సెప్టెంబర్ నుంచి శుక్రుడు ఎప్పుడైతే మారుతున్నాడో తత్సంబంధంగా వివాహ ప్రయత్నాలు, వివాహ సంబంధించినటువంటి పనులు చాలా మట్టుకు ముందుకు సాగేటువంటి ఛాన్సెస్ ఈ సెప్టెంబర్ మాసంలో అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ 2 గ్రహాలు వచ్చి మనకి కలుస్తున్నందుకు సెప్టెంబర్ మాసంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఇచ్చేద్దాం అనేటువంటి గందరగోళ పరిస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అంటే నాలుగు డబ్బులు ఉన్నాయి కదా, ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసేసేయాలి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మళ్ళీ మనకి ఆ అవకాశం రాదేమో అనేటువంటి ఒక చిన్న ఇల్యూజన్లోకి వెళ్ళిపోయి తొందరపాటు పడి ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత అయ్యో నేను అనవసరంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర చేయాల్సిందేమో, దిస్ ఇస్ నాట్ ది రైట్ టైం రైట్ ప్లేస్ అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఇక మీరు ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు ఈ మాసంలో ప్రత్యేకంగా చేయాల్సినటువంటిది సూర్య భగవానుని యొక్క ఆరాధన చేయండి, కార్తికేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాల చాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.